హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో మీరు చూస్తుంది లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. గతంలో మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన కొన్ని బెస్ట్ సెట్టింగ్స్, తర్వాత ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు మనం చేసాం. చాలామంది ఇంకా కూడా చూశారు, చాలా మంచి కామెంట్స్ ఇంకా కూడా చేశారు. బట్ ఇవాళ వీడియోలో నేను ఏదైతే చెప్పబోతున్నానంటే అది ఇంకా కూడా రెగ్యులర్గా మనం ఉపయోగించే టాస్క్లో ఒకటిదన్నమాట. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చూసుకుంటే కనుక మనకి స్టార్ట్ మెనూ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆ స్టార్ట్ మెనూని విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని రకాలుగా మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చో మొత్తం 12 పాయింట్స్ నేను 1 by 1 చెప్పబోతున్నాను. ఓకే, సో అవేంటో మీరు ఇప్పుడు చూడండి. సో ఈ 12 పాయింట్స్ మీరు తెలుసుకోనుకుంటే, మీరు ఇంతకుముందు ఉపయోగించకపోయి ఉంటే, మీకు తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి. 1 by 1 మనం చూడబోతున్నాం. ఓకే, అలాగే మీకు ఏ పాయింట్ అయితే మీకు అవసరమో మీరు డిస్క్రిప్షన్లో టైమ్ స్టాప్స్ ఉంటాయి, మరి అక్కడ డైరెక్ట్గా టైం మీద క్లిక్ చేసి ఇంకా కూడా మీరు అది విజిట్ చేయొచ్చు. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. 1 by 1 చూద్దాం. ఇప్పుడు మనం నెంబర్ 1, విండోస్ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో మనకి స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ స్టార్ట్ మెనూ సైజ్ అనేది మనకి ఎంత కావాలంటే అంత మనం సెట్ చేసుకోవచ్చు, అలాగే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, హైట్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి. స్టార్ట్ మెనూ రీసెర్చ్ చేయడానికి మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. సో మీకు స్టార్ట్ మెనూ ఇలా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు పైన ఎంతవరకు స్పేస్ తీసుకుంది సైజు, అండ్ రైట్ సైడ్ ఎంతవరకు తీసుకుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని రీసైజ్ మౌస్ ద్వారా చేయాలి అనుకుంటే కనుక చూడండి, ఇట్లా మౌస్ ఎడ్జ్లో పైన పెట్టుకున్నట్లయితే మనం స్టార్ట్ మెనూ హైట్ తగ్గించవచ్చు. అలాగే రైట్ సైడ్ నుంచి మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ 2 హెడెడ్ మార్క్స్, లెఫ్ట్ అండ్ రైట్ యారో మార్క్ వస్తుంది కదా, దీంతో మనము స్టార్ట్ మెనూ ప్లేస్ని డిక్రీజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, దాని తర్వాత పర్సనలైజేషన్లోకి వెళ్ళండి. స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ షో మోర్ టైల్స్ ఆన్ స్టార్ట్ అని ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మనం ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీరు కూడా మరొక కాలం యాడ్ అవ్వడం గమనించవచ్చు. ఇందులో ఇంకా కూడా యాడ్ అయ్యింది, అండ్ ఇందులో ఇంకో కూడా స్పేస్ యాడ్ అయ్యింది. అంటే మరికొన్ని టైల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము స్టార్ట్ మెనూ ప్లేస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మీకు 2 విధాలుగా చూపించాను. నెంబర్ 2, విండోస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత వచ్చే స్టార్ట్ మెనూ మనకి ఫుల్ స్క్రీన్లో రావాలి అంటే ఎలాగో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, స్టార్ట్ మెనూ ఫుల్ స్క్రీన్లో రావడానికి, మొత్తం విండో అంతా కూడా మనకి స్టార్ట్ మెనూలో షో అవ్వడానికి ఏం చేయాల్సి ఉంటుందంటే, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. పర్సనలైజేషన్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ యూజ్ స్టార్ట్ ఫుల్ స్క్రీన్ ఉంది, ఇక్కడ ఆఫ్లో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేసి చూడండి, మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై అయింది అనమాట. అంటే ఫుల్ స్క్రీన్లో స్టార్ట్ మెనూ ఓపెన్ కావడానికి దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వద్దు అనుకుంటే సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే నార్మల్గానే ఓపెన్ అవుతుంది. నెంబర్ 3, స్టార్ట్ మెనూలో బ్యాక్గ్రౌండ్ కలర్ చూసుకుంటే కనుక మనకి బై డిఫాల్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ప్లేస్లో మనకి నచ్చిన కలర్ని మనం ఏ విధంగా కస్టమైజ్ చేసుకుని కలర్ చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ చూడండి, బ్లాక్ కలర్లో బై డిఫాల్ట్గా ఉంటుంది కదా, డార్క్ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఈ కలర్ ఇక్కడ మార్చాలి అనుకుంటే, ఓన్లీ స్టార్ట్ మెనూలో మాత్రమే మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేయాలో ఆప్షన్స్ చూడండి. మీరు ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ కలర్స్ అని ఉంది, కలర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూజ్ యువర్ కలర్ దగ్గర కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇలా కిందకి రండి. ఇక్కడ చూడండి, స్టార్ట్ టాస్క్ బార్ అండ్ యాక్షన్ సెంటర్, ఇందులో టిక్ మార్క్ పెట్టండి. అండ్ పైన ఏదైతే కలర్స్ ప్యాలెట్లో కలర్ మీరు సెలెక్ట్ చేసి ఉన్నారో ఆ కలర్ మీరు స్టార్ట్ మెనూలో చూడవచ్చు. చూడండి, అండ్ ఇంకో కలర్ నేను అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేశాను, పింక్ కలర్ అప్లై చేశాను. ఇక్కడ మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే మొత్తం పింక్ కలర్ రావడం గమనించవచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్ని స్టార్ట్ మెనూ ప్లస్ టాస్క్ బార్ 2 మార్చుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఉంది. సో వద్దు అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ తీసేయండి, జస్ట్ అంతే. ఇప్పుడు స్టార్ట్ మెనూ మొదట ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కనబడుతుంది అనమాట. ఓకే, నెంబర్ 4, స్టార్ట్ మెనూలో మనకి సిస్టమ్ ఫోల్డర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్స్ ఫోల్డర్, పవర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో మనకి కావాల్సినవి మనం ఆఫ్ చేసుకోవచ్చు, లేని వాటిని మనం తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ మెనూలో ఉండే ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ కార్నర్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా సిస్టమ్ ఫోల్డర్స్ అంటారు. వీటిని మనము కావాల్సిన విధంగా మనం ఈ ప్లేస్లో మనం సెట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో చూడండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి అండ్ పర్సనలైజేషన్లోకి వెళ్ళండి. స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, చూజ్
విచ్ ఫోల్డర్ అపియర్స్ ఆన్ స్టార్ట్ అని దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు స్టార్ట్ మెనూలో అంటే ఇక్కడ మనకి సిస్టమ్ ఫోల్డర్స్లో ఏవేవైతే ఆన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నట్టు చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ ఆన్లో ఉంది కాబట్టి మనం స్టార్ట్ మెనూలో సెట్టింగ్స్ ఐకాన్ చూడగలుగుతున్నాం. అలాగే డాక్యుమెంట్స్లో కూడా ఆన్లో ఉంది. స్టార్ట్ మెనూలో డాక్యుమెంట్స్ ఇంకా కూడా మనం చూడగలుగుతున్నాం. బట్ ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్స్ లేదు కాబట్టి నేను డౌన్లోడ్ ఫోల్డర్ ఇక్కడ ఆన్ చేశాను అనుకోండి, మీరు స్టార్ట్ మెనూలో డౌన్లోడ్ ఫోల్డర్స్ ఇక్కడ చూడడం గమనించవచ్చు. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన ఆప్షన్స్ని సిస్టమ్ ఫోల్డర్స్లో పెట్టుకోవచ్చు అనమాట. 5th వన్, రీసెంట్గా యాడ్ చేసిన యాప్స్ని మనం చూడాలి అంటే ఎలాగో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అంటే కొత్తగా మన సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసాము అనుకో, సో యాప్స్ అన్ని కూడా పైన మనకి అప్ లిస్ట్లో అంటే స్టార్ట్ మెనూలో పైన మనకి కనిపించడం కోసం అది ఎలాగ ఎనేబుల్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అంటే రీసెంట్గా మనం ఇన్స్టాల్ చేసినవో లేకపోతే రీసెంట్గా యాడ్ చేసిన యాప్స్ అనేది మనకు స్టార్ట్ మెనూలో సపరేట్గా కనిపించాలి. అందుకు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పర్సనలైజేషన్లోకి వెళ్తారు, స్టార్ట్ షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేసి స్టార్ట్ మెనూ క్లిక్ చేసి చూడండి. ఇందులో నేను రీసెంట్గా ఈరోజు నేను జూమ్ యాప్ని ఇన్స్టాల్ చేశాను కాబట్టి రీసెంట్లీ యాడెడ్ అని దగ్గర జూమ్ యాప్ అనేది మనకు షో అవుతుంది. 6th వన్, సో స్టార్ట్ మెనూలో మనం రెగ్యులర్గా ఉపయోగించే మోస్ట్ యూజ్డ్ యాప్స్ అన్నీ కూడా పైన కనిపించేటట్టు ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. స్టార్ట్ మెనూలో రెగ్యులర్గా మనం యూజ్ చేసేవన్నీ కూడా అంటే ఎక్కువగా మనం ఉపయోగిస్తున్న యాప్స్ అన్ని కూడా మనం చూడాలి అంటే ఏం చేయాలో చూడండి. సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పర్సనలైజేషన్ పైన క్లిక్ చేయండి, స్టార్ట్ చూడండి, ఇక్కడ షో మోస్ట్ యూజ్డ్ యాప్స్ అని ఉంది, దీనిపైన టిక్ చేయండి, ఆన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం క్లోజ్ చేసి స్టార్ట్ మెనూ ఓపెన్ చేస్తే మోస్ట్ యూజ్డ్ ప్రోగ్రామ్స్లో ఇక్కడ మనం చూడవచ్చు నేను ఎక్కువగా ఉపయోగిస్తున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ షో అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ టైం మనం రెగ్యులర్గా ఉపయోగించేవన్నీ కూడా ఇక్కడ కనిపించడం వల్ల మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. 7th వన్, మనం స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అన్నీ కూడా ఒక సీరియల్గా వస్తాయి కదా, వాటిని మనం ఎలా డిజేబుల్ చేయాలి అంటే కనిపించకుండా ఎలా మనం తీసేయాలనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాప్స్ అన్ని షో అవుతున్నాయి కదా, ఈ యాప్ లిస్ట్ కనబడకుండా ఉండాలంటే సో మనం ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పర్సనలైజేషన్లో క్లిక్ చేయండి, స్టార్ట్ లెఫ్ట్ సైడ్లో స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. షో యాప్ లిస్ట్ ఇన్ స్టార్ట్ మెనూ ఉంది కదా, ఇక్కడ ఆన్లో ఉంటుంది బై డిఫాల్ట్గా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే మరి యాప్ లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ కావాలి అంటే ఏం చేస్తారు, ఇక్కడ క్లిక్ చేసి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ మెనూలో యాప్ లిస్ట్ చూడొచ్చు. యాప్స్ని మనం స్టార్ట్ మెనూలో ఎలా యాడ్ చేసుకోవాలి, ఫర్ సపోజ్ మీరు స్టార్ట్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో టైల్స్ ఉంటాయి కదా, సో ఆ ప్లేస్లో మనకు రెగ్యులర్గా మనం ఏదైనా ఒక యాప్ ఉపయోగిస్తున్నాము అంటే వాటిని అక్కడ ఎలా సెట్ చేసి పెట్టుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. స్టార్ట్ మెనూలో ఈ రైట్ సైడ్ కనబడుతున్న ఈ యాప్స్లో దేనికోసం అంటే మనం ఇక్కడ వెతుక్కోవాల్సిన స్క్రోల్ డౌన్ చేసి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా రెగ్యులర్గా ఇంపార్టెంట్ మనం యూజ్ చేసే యాప్స్ని ఈ రైట్ సైడ్ మనం పెట్టుకోవచ్చు అనమాట టైల్స్లో. ఈ విధంగా మనము ఒక యాప్ని ఇక్కడ పిన్ చేసుకోవాలంటే ఎలాగో చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ 360 ర్యాన్సమ్వేర్ డిస్క్రిప్షన్ టూల్ ఉంది, దీన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీనిపైన రైట్ క్లిక్ చేయాలి. ఓకే, మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ టైల్స్లో యాడ్ చేయాలనుకుంటున్నారో స్టార్ట్ మెనూలో పిన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ నేమ్ పైన రైట్ క్లిక్ చేయాలి, ఆ యాప్ పైన రైట్ క్లిక్ చేయాలి. అందులో మీకు పిన్ టు స్టార్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చూసారా, రైట్ సైడ్ ఒక టైల్స్ రూపంలో యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా ఉపయోగించే యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చూడండి, ఓపెన్ బ్రౌజర్ లోపలికి ఎక్కడో వెళ్తే దొరికింది, దీన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రైట్ క్లిక్ ఇవ్వండి, దానిపైన పిన్ టు స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న యాప్స్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ యాప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, అన్పిన్ ఫ్రమ్ స్టార్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే చాలు మీకు అది పోతుంది. 9th వన్, చూడండి ఫ్రెండ్స్, మనం స్టార్ట్ మెనూలో ఇప్పటివరకు కొన్ని చెప్పుకున్నాము, బట్ ఇవి ఇంకా కూడా మనం రెగ్యులర్ ఆప్షన్స్లో మనం ఉపయోగించాలి. ఓకే, చాలామంది ఇవి తెలియక టైం సేవ్ చేయరు, బట్ కస్టమైజ్ చేసుకోరు. సో ఈ విధంగా మనం కస్టమైజ్ చేసుకోవడం వల్ల మన యొక్క పని సులువు అవుతుంది అనమాట. ఓకే, ఆ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ మీరు చూడండి, డిఫరెంట్ యాప్స్ అన్నీ కూడా గ్రూప్ అయి ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ గ్రూప్ అవ్వలేదు, పిన్ అయి ఉన్నాయి అనమాట. ఇలా మనం రైట్ సైడ్ స్టార్ట్ మెనూలో రైట్ సైడ్లో యాప్స్ అన్నిటినీ కూడా ఎక్కువగా మనం పిన్ చేసేటప్పుడు స్పేస్ మేనేజ్ చేయడానికి మనం ఎక్కువగా ఉన్న యాప్స్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి కొన్ని గ్రూప్స్గా తయారు చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఫొటోస్, వన్ డ్రైవ్ ఈ రెండు ఒక గ్రూప్గా
క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక ఫోల్డర్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనము రైట్ సైడ్లో మనకి యాడ్ చేసిన యాప్స్ ఎక్కువగా ఉండేటప్పుడు మనకి ప్లేస్ తక్కువ అనుకుంటే కనుక ఈ యాప్స్ తాలూకా టైల్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, వీటిని సైజ్ తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి, మోర్లోకి వెళ్తే రీసైజ్లోకి వెళ్తే స్మాల్, మీడియం, వైడ్ అని ఉంది. నేను స్మాల్ పెట్టాను చూడండి, అది చిన్నది అయింది. ఇలా మనకు కావాల్సిన యాప్ని దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి రీసైజ్లోకి వెళ్ళి మీడియంలో పెట్టుకుంటే మీడియం వస్తుంది, అండ్ వైడ్లో పెట్టుకుంటే అది పెద్దది అవుతుంది అనమాట. ఇలా మనం రెగ్యులర్గా ఉపయోగించేవన్నీ కూడా అంటే ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటే అది మనం పెద్దదిగా పెట్టుకోవచ్చు, అండ్ చిన్న అంటే అప్పుడప్పుడు ఉపయోగించేవన్నీ కూడా మనం చిన్నవి పెట్టుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన యాప్ తాలూకా ఐకాన్ చిన్న సైజ్, స్మాల్, మీడియం, బిగ్ సైజ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి స్టార్ట్ బటన్లో కొన్ని యాప్స్ అనేవి లైవ్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, వాటిని మనం లైవ్ టైల్స్ అంటారు. ఏ యాప్స్ అయితే ఇంటర్నెట్ బేస్ అయ్యి లైవ్లో వర్క్ చేస్తాయో అటువంటి యాప్స్ని మనం గుర్తించి ఆఫ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెదర్ ఫోర్కాస్టింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లైవ్ యాప్ అనమాట. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అది పనిచేస్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు నేను దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి మోర్లోకి వెళ్ళి టర్న్ లైవ్ టైల్ ఆఫ్ అని ఉంది కదా, ఇది దీనిపైన క్లిక్ చేశాను అనుకో, ఇది మరి పని చేయడం అయిపోతుంది అనమాట ఈ యాప్. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి మోర్లోకి వెళ్ళి టర్న్ లైవ్ టైల్ ఆన్ అని పెట్టుకున్నాను అనుకో, సో ఇప్పటి నుంచి మన కంటిన్యూషన్ ఇది రన్నింగ్లో ఉంటుంది అనమాట. 10th one. సో మనము స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అని యాప్స్ని మనం టైల్స్ రూపంలో చూడొచ్చు. వాటన్నిటిని అందులో ఎక్కువగా ఉండేటప్పుడు మనం స్పేస్ మేనేజ్ చేయడం కోసము, ఆప్టిమైజ్ చేయడం కోసము కొన్ని యాప్స్ని ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. మనం కంప్యూటర్లో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో ఎలాగైతే పెడుతున్నామో అలాగే కొన్ని యాప్స్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే మనం వెంటనే నెక్స్ట్ టైం నుంచి ఉపయోగించుకోవచ్చు అనమాట. అది ఎలాగో మీరు చూడండి. రైట్ సైడ్లో ఎక్కువగా యాప్స్ అన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఆ యాప్స్ అన్నింటి కూడా ప్రాపర్గా మేనేజ్ చేయాలి. దాని తర్వాత కేటగిరీ వైజ్గా మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మన కంప్యూటర్లో ఫైల్స్ అన్నిటిని కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఎలా అయితే దాస్తున్నారో అలాగే ఇక్కడ కనబడుతున్న యాప్స్ అన్ని కూడా మీకు కావాల్సిన విధంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో దాచుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను నా కంప్యూటర్లో ఏవైతే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్, అవన్నీ కూడా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాచాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏ యాంటీవైరస్లు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడాలి. సో 360 ఇది యాడ్ అయ్యి ఉంది. దాని తర్వాత మాల్వేర్ బైట్స్ ఇంకా కూడా ఉంది. సో అది ఇలా సెర్చ్ చేస్తే కాదు, మాల్వేర్ బైట్స్ ఎం లిస్ట్లోకి వెళ్ళాలి. ఎం లిస్ట్లో మాల్వేర్ బైట్స్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి పిన్ టు స్టార్ట్ పని క్లిక్ చేశాను. ఓకే, ఇది ఇందులో యాడ్ అయింది కదా. అలాగే ఇంకోటి చెప్పాలంటే ఇంకోటి కూడా ఉంటుంది. సో అలాగ వదిలేద్దాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను అందులో యాడ్ చేస్తాను. దానికి ఒక పేరు పెడతాను. ఎలాగో చూడండి, నేను ఇప్పుడు ఈ విధంగా డ్రాగ్ చేసి ఇలా ఉంచాను కదా. అండ్ ఇప్పుడు ఇదే ఇంకొక యాప్ ఐకాన్ని ఇట్లా తీసుకొచ్చి దీని మీద ఉంచేస్తున్నాను. ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు ఒక ఫోల్డర్గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసి పైన ఫోల్డర్ నేమ్ ఇవ్వచ్చు. యాంటీవైరస్ యాప్స్ అని పేరిచ్చి బయట క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే ఫోల్డర్లో ఉన్నాయి. యాంటీవైరస్ అనే ఫోల్డర్లో ఈ రెండు యాప్స్ ఇంకా కూడా మనం రన్ చేసాం. చూడండి, చూసారా? మన స్టార్ట్ మెనూ నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ మెనూ యాంటీవైరస్ యాప్స్ అని చెప్పేసి ఆ రెండు ఒకే ఫోల్డర్లో ఉండడం గమనించవచ్చు. ఇలా మీరు వర్క్ చేస్తున్న మీ ఆఫీస్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లోను, అలాగే ఎడిటింగ్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లోను, అలాగే ఆఫీస్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా మరొక ఫోల్డర్లోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు యాప్స్ని ఫోల్డర్ నుంచి రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఈ ఏవైతే యాప్స్ ఉన్నాయో జస్ట్ ఇవి ఇలా డ్రాగ్ చేసేయండి అవుట్ సైడ్కి డ్రాగ్ చేసేస్తే మీకు రెండు సపరేట్ అయిపోతాయి అనమాట. మరి ఫోల్డర్ ఉండదు ఇక్కడ. అర్థమైంది కదా ఫ్రెండ్స్? 11th one. సో మన స్టార్ట్ మెనూలో కొన్ని యాప్స్ని గ్రూప్ వైజ్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. అంటే మీరు ఫర్ సపోజ్ మీరు ఒక ఆఫీస్ వర్క్లో పనిచేస్తున్నారు. ఆ ఆఫీస్కి సంబంధించిన కొన్ని అప్లికేషన్స్ రెగ్యులర్గా ఉపయోగిస్తారు. సో దానికి మీరు ఏంటంటే మీ ఆఫీస్కి ఏ అప్లికేషన్స్ అయితే మీరు ఉపయోగిస్తున్నారో ఆ యాప్స్ అన్నీ కూడా తీసుకొచ్చి స్టార్ట్ మెనూలో ఎంట్రన్స్లో పెట్టుకుని వాటికి ఒక గ్రూప్కి ఒక పేరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో జాబ్ అప్లికేషన్స్, లేకపోతే స్కూల్ అప్లికేషన్స్, లేకపోతే హాస్పిటల్ అప్లికేషన్స్, ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల రెగ్యులర్గా మనం స్టార్ట్ మెనూ క్లిక్ చేయగానే అందులోకి వెళ్తే మన జాబ్కి సంబంధించిన అప్లికేషన్స్ అని అక్కడ ఉంటాయి. కాబట్టి వెంటనే ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ మనం ఓపెన్ చేయొచ్చు అనమాట. ఫోల్డర్ అనేవి ఏంటంటే ఒకే ఐకాన్ ఉండి అందులోపల సెట్ అవుతాయి.
ఓకేనా, మళ్ళీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఈ 2 యాప్స్ అనేవి ఒక యాప్ మీద ఇంకో యాప్ని తీసుకొచ్చి ఇలా పెడితే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దానికి పేరు పెట్టచ్చు. సో నేను బయట క్లిక్ చేసి మళ్ళీ స్టార్ట్ మెనూ ఓపెన్ చేస్తున్నాను. ఈ 2 ఫోల్డర్లు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేను కొన్ని యాప్స్ని బయట అన్ని సపరేట్గా కనబడాలి, బట్ అవి ఒక సపరేట్ కేటగిరీలో ఉండాలి. ఇప్పుడు చూడండి, లైఫ్ ఎట్ గ్లాన్స్ అని చెప్పేసి ఇందులో కనిపిస్తున్నాయి. ప్లే అండ్ ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఈ గ్రూప్లో ఇవి కనబడుతున్నాయి. అలాగే మనం సపరేట్గా ఒక గ్రూప్ తయారు చేయాలి స్టార్ట్ మెనూలో. దానికోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, నాకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ 3 కూడా ఒక గ్రూప్లో యాడ్ అవ్వాలి. అయితే దానికి ముందు నేను ఆ 3 కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎక్సెల్ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చాను, పిన్ టు స్టార్ట్. డబ్ల్యూ లిస్ట్లో ఉంటుంది వర్డ్, రైట్ క్లిక్ ఇవ్వండి, పిన్ టు స్టార్ట్. పవర్ పాయింట్ ఇక్కడ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చి పిన్ టు స్టార్ట్. ఇప్పుడు ఈ 3 కూడా ఒక కేటగిరీగా మనం పేరు పెట్టుకోవాలి. దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇలా కిందకి డ్రాగ్ చేయండి, మళ్ళీ కిందకి డ్రాగ్ చేసి ఇవి కిందకి డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి పైన నేమ్ ఆఫ్ గ్రూప్ అని చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. ఆఫీస్ యాప్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసా. చూసారా, ఈ ఆఫీస్ యాప్స్ అని చెప్పేసి 3 సపరేట్గా ఇందులో కనబడుతున్నాయి అనమాట. ఈ విధంగా మన స్టార్ట్ మెనూలో మనకు కావాల్సిన యాప్స్ని ఒక అరేంజ్ చేసుకునే ప్రాసెస్. పైన ఉన్నది ఒక ఫోల్డర్ అనమాట, ఫోల్డర్లో యాప్స్ అన్ని దాచవచ్చు. కింద ఉన్నది ఒక గ్రూప్ అనమాట, ఈ గ్రూప్కి పేరు పెట్టాం ఆఫీస్ యాప్స్ అని చెప్పేసి. ఇలా మీరు మీ ఆఫీస్కి సంబంధించిన యాప్స్ అన్నిటి ఒక దగ్గర, లేకపోతే ఎడిటింగ్ సంబంధించిన యాప్స్ అన్ని ఒక దగ్గర, ఓకే, బ్రౌజర్స్ అన్ని కూడా ఒక దగ్గర అలా సెట్ చేసుకొని మనం స్టార్ట్ మెనూలో రైట్ సైడ్ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, 12th one. సో మనం స్టార్ట్ మెనూ అని చూసుకుంటే కనుక విండోస్ 7లో కానీ విండోస్ XP ఆపరేటింగ్ సిస్టంలో చూసుకుంటే కనుక జస్ట్ స్టార్ట్ మెనూ క్లిక్ చేయగానే మనకి సింపుల్గా ఓపెన్ అయి ఉంటుంది. దాన్ని మనం క్లాసిక్ స్టార్ట్ మెనూ అంటారు. ఆ మాదిరిగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఇంకా కూడా మార్చాలి అంటే ఎలాగో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది ఈ స్టార్ట్ మెనూ పొజిషన్ అంతా కూడా విండోస్ 10 ఆపరేటింగ్లో సిస్టంలో చూస్తున్నాం. కానీ ఇంతకుముందు విండోస్ 7లో కనుక చూస్తే మనకి క్లాసిక్ స్టార్ట్ మెనూ అనేది ఉండేది. అంటే కేవలం ఈ ఒక్క భాగం మాత్రం వచ్చేది, ఇది మాత్రం ఉండేది కాదు. మరి ఆ పొజిషన్లోకి రావాలి అంటే క్లాసిక్ స్టార్ట్ మెనూను మాదిరిగా మార్చాలి అనుకుంటే సో ఏం చేయాలి చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. క్లాసిక్ మెనూకి మార్చాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అన్నిటిని కూడా అన్పిన్ చేయండి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చి అన్పిన్ చేసుకుంటూ పోతే మీకు ఇక్కడ ఒక్కొక్కటి క్లోజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇవన్నీ పోయిన తర్వాత ఓన్లీ క్లాసిక్ మెనూ మాత్రమే ఉంటుంది, స్టార్ట్ మెనూ మాత్రమే షో అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా రిపీట్ చేస్తే ఇవన్నీ రైట్ సైడ్ ఉన్న టైల్స్ అన్నీ పోతాయి అండ్ ఓన్లీ క్లాసిక్ స్టార్ట్ మెనూ మాత్రమే, అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు మాత్రమే మనకి షో అవుతుంది అనమాట స్టార్ట్ మెనూ ప్రెస్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్ చూశారు కదా, వీటిల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, మీ ఛానల్ ఏ విధంగా ఏం నేర్చుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసుకుంటే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం వల్ల నెక్స్ట్ ఆ వీడియోస్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ 10 మందికి షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ అనేది ఎక్కువ మందికి అవకాశం కల్పించే వాళ్ళు అవుతాం అనమాట. అండ్ గతంలో చేసిన కొన్ని ల్యాప్టాప్స్ వీడియోస్ ఇంకా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలు మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.